కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వైఖరిని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన అక్కడికి వెళ్లి దాదాపు 4, 5 రోజుల నుంచి అక్కడే ఉండి, ఆయన చేసినటువంటి కొన్ని విన్యాసాలు కానివ్వండి, ప్రెస్ మీట్‌లో చెప్పినటువంటి మాటలు మీరు అసలు ఏ విధంగా చూస్తారు? వాస్తవానికి దాని గురించి మాట్లాడుకోవడం అంత అవసరం నేను అనుకోవడం లేదు. అవసరం లేదు. బట్ ఏంటంటే మంత్రులలో ప్రజలకి అతి చీప్‌గా ప్రవర్తిస్తున్న మంత్రి ఆయన. ఎప్పుడు చూసినా స్పృహలో లేకుండా ఉంటున్న మంత్రి ఆయన. వాళ్ళ దాంట్లోనే వాళ్ళ పార్టీ వాళ్ళే వీళ్ళని ఎందుకు పంపిరు సార్ ఇక్కడికి, అనవసరంగా వీళ్ళని పని చేసుకుంటోళ్ళని కూడా చెడగొడుతున్నారు. అంటే ఊళ్ళలో జనరల్గా ఒక సీరియస్గా పని జరుగుతున్నప్పుడు అందులో ఒక ఆయన బాగా తాగొచ్చి అరుస్తుంటూ ఉంటారు చూడండి ఊళ్ళల్లో. వాళ్ళను చూసి అట్లా చీప్గా బయట నెట్టేస్తుంటారు. అరే మీరు తాగుతుడు అసలు తీసుకుపోరా అని చెప్పి అంటుంటారు. గట్లా ఉంది ఈయన ప్రవర్తన అక్కడ. ఇక దాని గురించి ఎందుకమ్మా అంత సీరియస్గా పాపం. రైట్. అయితే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఈ టనల్‌ని పూర్తి చేయకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసని క్వెషన్ చేయడం జరిగింది. అలాగే దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు 8 మంది చనిపోవడానికి గల కారణం బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. ఎట్లయితే బుర్రనోడు కూడా అన్నమాట. కానీ పని జరగకపోవడానికి కారణం స్పష్టంగా ఉంది, మేము చెప్తున్నాం. ఒకటి, టెక్నాలజీనే తప్పుడు టెక్నాలజీ పెట్టిండ్రు. ప్రపంచంలో ఈ టెక్నాలజీతోని ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఈ 40 కిలోమీటర్ల సొరంగం తవ్వినవాడు ఎవడు లేడు. 44 కిలోమీటర్లు ఎవడు కూడా లేడు ఇప్పటి వరకు. మొదటిది అదొకటి. నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేక శ్రీశైలంను మొత్తం హస్తగతం చేసుకోవాలన్న దురుద్దేశంతోనే ఆనాటి సమైక్యాంధ్ర పాలకులు చేసిన కుట్రలో భాగంగా పెట్టింది ఈ టెక్నాలజీ అని చెప్పి మేము స్పష్టంగా చెప్పినాం తెలంగాణ వాదులుగా. ఆ రోజు నుంచి కూడా మేము అది వాస్తవం నిరూపించబడింది. 2 విషయాలు. ఒకటి, ఇన్లెట్లో ప్రతి సంవత్సరం కూడా నీళ్ళ వల్ల వచ్చే ఇబ్బంది, నీళ్ళ ఊట వల్ల వచ్చే ఇబ్బంది. కృష్ణ కనుక పూర్తి స్థాయిలో ప్రవహిస్తే శ్రీశైలం నిండా ఉంటే నీళ్లు ఇందులో పనిచేయనీయదు. నిమిషానికి దాదాపు సాధారణంగా పరిస్థితులలో వస్తేనేమో 5,000 లీటర్ల నీళ్ళు వస్తున్నాయి ఒక నిమిషానికి. ఈ మధ్యకాలంలో ఈ వరదలు వచ్చినప్పుడు 10,000 లీటర్ల వరకు కూడా నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళని తిరిగి ఎత్తి బయటికి పోవడం అనేది అతి కష్టమైన ప్రక్రియ అయిపోయింది వాళ్ళకి, కాంట్రాక్టర్కి. ఇంకొక వైపు ఆ టన్నెల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన బేరింగ్ ఏదైతే ఉంటుందో, ఆ బేరింగ్ ఒక్కసారి పోతే దాదాపు 2 సంవత్సరాల పైన పడుతుంది. మళ్ళీ అది అమెరికా నుంచే రావాలి, ఇక్కడెక్కడ చేయడానికి లేదు, అమెరికా నుంచి మాత్రమే రావాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు బేరింగ్లు పోయినాయి. ప్రతిసారి 2 సంవత్సరాల పైగా పని ఆగిపోయింది. ఈ వైపు గత 5 సంవత్సరాలుగా నీళ్లు ఏ ఒక్కరోజు కూడా డిఫ్లెక్ట్ కాలే. ఎన్ని నీళ్ళు తోడుతూ ఉన్నారో మళ్ళీ అంతకంటే ఎక్కువ నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి. దాని దగ్గర పోవడం కూడా వీలు కాలే మెషిన్ పని చేయడానికి. అటువంటి టెక్నాలజీని పెట్టినారు వీళ్ళు. ఈ 2 కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు పోలేదు. ముందుకు పోదు అనే సంగతి వాళ్ళకు కూడా తెలుసు. దాన్ని పెట్టిందే ప్రాజెక్టు ముందుకు పోవద్దు, శ్రీశైలంలో నీళ్ళు తెలంగాణకు చుక్క కూడా పోనివ్వద్దు అన్న కుట్రతోనే పెట్టిండ్రు ఆ రోజు. అదే జరిగింది. అది కారణం, అసలు కారణం అది. అంటే ఈసారైనా సరే, ఈ హయాంలో అయినా, కాంగ్రెస్ హయాంలో అయినా, మొదలుపెట్టిందే కాంగ్రెస్ హయాంలో, ఇప్పుడైనా సరే అది పూర్తయ్యే అవకాశం ఉంది అంటారా? మరి ఎస్ఎల్బీసీ టనల్ పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది అని మాత్రం నేను అంటున్నా. పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. వచ్చిన కాంచి వాళ్ళే మాట్లాడుతున్నారు. మేము చేసేస్తాం, ఏడాదిలో చేస్తాం, 2 ఏళ్లలో చేస్తామని మాట్లాడుతున్నారు. అవుద్దంటారు అసలు? అది జరిగే పని అంటారా? కాదని నేను ఎందుకు చెప్తాను? కాదని నేను ఎట్లా అనగలను? అవుద్దని వాళ్ళకి విశ్వాసం ఉంది, మేము చేస్తామంటున్నారు. ఇప్పుడు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. మేము కూడా ప్రయత్నం చేసినాం, పూర్తి చేయాలని ప్రయత్నం చేసినాం. వాళ్ళు ఎంత కుట్రతో పెట్టినా పూర్తి చేయాలని మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం. కానీ టెక్నాలజీ వల్ల వచ్చిన ఆటంకం, ప్రకృతి వల్ల, నీళ్ళ వల్ల వచ్చిన ఆటంకం, ఈ రెండింటి వల్ల సాధ్యం కాలేదు. రైట్. మరొక విషయం చెప్పండి సార్. ఆ టనల్లో చిక్కుకున్నటువంటి 8 మంది అసలు సురక్షితంగా బయటకు వచ్చే ఛాన్స్ లేదని అయితే ఇందాకే మాట్లాడుకున్నాం. బట్ వాళ్ళు అసలు దొరికే అవకాశం ఉందమ్మా. నేను ఇప్పుడు ఆ మాట నేను అనలేను. ఎందుకంటే అక్కడ పోయి చూసిన వాళ్ళు, నిపుణులు అందరూ కూడా మాట చెప్తున్నారు. అసలు నిపుణులు డైరెక్ట్గా మేము శవాలు చూసినామని చెప్తే కూడా ప్రభుత్వం నోరు మోయిస్తుంది వాళ్ళను. నిపుణులను కూడా స్వేచ్ఛగా పనిచేయడం లేదు. పేరుకి ఎన్డీఆర్ఎఫ్ని పిలిచినాం, వాళ్ళని పిలిచినాం, వీళ్ళని పిలిచినామని చెప్తున్నారు. బట్ వాళ్ళని కూడా స్వేచ్ఛగా పని చేయడం లేదు. వాళ్ళకు కూడా బెడ్లు వేస్తున్నారు, వాళ్ళ నోర్లకు తాళాలు వేస్తున్నారు. మనకు కనబడుతుంది కదా. వాళ్ళే కదా మీ అందరి మీడియా మిత్రులకు చెప్పినారు, మేము చూసినాం ఇట్లా మా పరిశోధనలు ఇది వచ్చింది అని. మీరు చెప్పొద్దు బయటికి అని చెప్పేసి బ్రేక్ చేసినారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎవరు మాట్లాడుకున్నా ఇప్పుడు ఉపయోగం లేదు. కొంతకాలం చూసిన తర్వాత ఈ ప్రజలకు నిర్ణయం కావాల్సి వస్తుంది. అప్పుడు ప్రతిపక్షంగా మేము కూడా నిర్ణయం కావాల్సి వస్తుంది.